కోసం కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ భార్య. పాముతో కాటు వేయించి మరీ చంపేసింది. మల్లప్పకొండ దర్శనం పేరుతో భర్తను తీసుకెళ్లి హత్య చేయించిన అనంతరం ఏమీ తెలియనట్లు అతని బైక్ పైనే ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే భార్యే ప్రియుడితో కలిసి కేతన్ను లోయలోకి నెట్టేసి హత్య చేసినట్లు నిర్ధారణ. భర్తను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య. ఎవరితో కలిసి భార్య చంపేసింది. వీరిద్దరూ ఓ కత్తితో శరీరాన్ని 15 ముక్కలుగా ఏమిటి ఇవన్నీ చూసాక మీలో కూడా పెళ్ళంటేనే భయమేస్తుందనే ఫీలింగ్ వచ్చిందా? కానీ ఒక విషయం చెప్తాను, మీరిప్పుడు చూసిన ఈ సంఘటనలన్నీ ఏవో 10 ఏళ్ల క్రితం జరిగినవైతే కావు. ఇవన్నీ గత 6 నెలల్లో జరిగినవే. ఇంకా కొన్ని కేసులు ఇప్పటికీ మన కళ్ళ ముందు అలాగే ఉన్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ 6 నెలల్లోనే 554 మంది భర్తలు వాళ్ళు నమ్మి పెళ్లి చేసుకున్న భార్యల చేతుల్లోనే అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు. అవును, 554 మంది. ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, అందరూ ఒకే రకమైన ప్లాన్తో హత్య చేశారా అని. లేదు, ఒకరు ప్రెషర్ కుక్కర్, మరొకరు మిక్సర్ గ్రైండర్, ఇంకొకరు ఇంట్లోని బాత్రూమ్ని ఉపయోగించుకొని మనకి ప్రతిరోజు కనిపించే అత్యంత సాధారణమైన వస్తువులు ప్రదేశాలే నమ్మిన భర్తను నరికి ముక్కలు చేసే కసాయి ఆయుధాలుగా మారుతున్నాయని మీరెప్పుడైనా ఊహించారా? ఇటీవల కాలంలో జరుగుతున్న మన దేశంలో దారుణాలు వింటుంటే అసలు మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనే అనుమానం రాకమానదు. ఒకప్పుడు నేరాలంటే గ్యాంగ్స్టార్లు రౌడీలు చేసేవాళ్ళనే అభిప్రాయం ఉండేది. కానీ ఈరోజు 100 ఏళ్ల బంధమని నమ్మి 7 అడుగులు నడిచిన భార్యలే కసాయి రాక్షసులుగా మారుతున్న సంఘటనలు వరుసగా బయటకొస్తూ ఉన్నాయి. ఈ క్రూరత్వానికి హద్దనేది ఎక్కడుంది? ఒకరు ప్రాములతో కరిపించి చంపితే మరొకరు భర్త శవాన్ని బాత్రూంలో పూడ్చిపెట్టి దానిపై సిమెంట్ బెడ్ కూడా వేస్తూ ఉన్నారు. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళకి వణుకు పుడుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే ఒక రకమైన భయం కలుగుతుంది. ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. సగటున రోజుకి 2 భర్తలు కట్టుకున్న భార్యల చేతుల్లోని అతి కిరాతకంగా చంపబడుతూ ఉన్నారు. ఈ మాట వినడానికే ఎంత భయంగా ఉందో జీర్ణించుకోవడానికి అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఒకప్పుడు సున్నితత్వానికి సహనానికి నిలువెత్తు రూపంగా భావించే ఆడవాళ్ళల్లో ఈ స్థాయి వికృతమైన క్రూరత్వం వైలెన్స్ అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుంది? మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవన్నీ చదువుకొని వాళ్ళు చేస్తున్న నేరాలు కావు. చదువుకొని ఆధునిక సమాజంలో బ్రతుకుతున్న కొంతమంది మనుషులు చేస్తున్న వికృత ఘోరాలివి. అసలు ఈ నేరాలు ఎక్కడి నుంచి మొదలవుతూ ఉన్నాయి? మనం కొంచెం వెనక్కి వెళదాం. గత ఏడాది అంటే 2025లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక భయంకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్ళయింది. హనీమూన్కి వెళదామని భర్తని ఎంతో ప్రేమగా తీసుకువెళ్ళింది ఒక భార్య. ఇది చూస్తే ఎవరికైనా కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభిస్తుందని అనిపిస్తుంది కదా. కానీ బయట కనిపించిన కథ వేరు, వెనక నడిపించిన ప్లాన్ మాత్రం పూర్తిగా వేరు. ఆమె తన ప్రియుడితో కలిసి ముందే పక్కా స్కెచ్ వేసుకుంది. హనీమూన్ స్పాట్లోని భర్తను దారుణంగా కడతీర్చి అది ఒక ప్రమాదంలా అందరూ నమ్మేలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడితో ఈ తరహా ఘటనలు ఆగిపోయాయా అంటే లేదు. ఇదే సంవత్సరం అంటే 2026 జూన్ నెలలో జరిగిన కేతన్ అగర్వాల్ కేసు వింటే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్కు సియా గోయల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమెకు అప్పటికే చేతన్ చౌదరి అనే ప్రియుడున్నాడు. ఇప్పుడు ఒకవైపు నిశ్చితార్థం, మరోవైపు ప్రియుడు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చట్టబద్ధమైన మార్గం కూడా ఉంది. కానీ ఆ మార్గాన్ని కాదు, ఇంకో భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంది. ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి లోహాగఢ్ కోటకి రమ్మని కేతన్ని నమ్మించింది. అక్కడ దాదాపు
400 అడుగుల లోతున్న గోస్ట్ పాయింట్ దగ్గరికి తీసుకువెళ్ళి ప్రియుడితో కలిసి అతన్ని కిరాతకంగా లోయలోకి తోసి చంపేసింది. అంత చేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టుగా అది ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నేరం అనేది ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో ఒక చోట తప్పు జరుగుతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అలాగే 2000కు పైగా కాల్ రికార్డ్స్ను పరిశీలించిన తర్వాతే ఈ సంఘటన వెనుకున్న అసలు నిజం బయటపడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం పక్కన పెడితే నేర ప్రవృత్తి విషయంలో ఇద్దరూ సమానంగానే పోటీ పడుతున్నారని ఇలాంటి సంఘటనలు చూస్తే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ సంఘటనల గురించి మనం విన్నాం కదా, మీ మైండ్లో కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా. ఇష్టం లేకపోతే గౌరవంగా విడిపోయే విడాకుల మార్గం ఉండగా ఎందుకు హత్యల వరకు వెళుతున్నారు? నిజానికి ఇక్కడ ఈ కథలోని అత్యంత భయంకరమైన విషయం ఒకటి ఉంది. కొంతమంది ఆలోచన ఏంటంటే విడాకులు తీసుకుంటే సమాజంలో పరువు పోతుందనే భయం. అంతేకాదు భర్త ఆస్తిలో కేవలం కొంతవరకు భాగం మాత్రమే తనకి దక్కుతుందనే లెక్క. కానీ అదే భర్తను చంపేసి దాన్ని ప్రమాదంగానో లేదా సహజ మరణంగానో అందరూ నమ్మేలా చేయగలిగితే అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్సూరెన్స్ డబ్బులు, ఇల్లు, ఉద్యోగం అన్నీ తనకే దక్కుతాయని భావిస్తూ ఉన్నారు. అంటే ఆర్థిక దురాశ, ఈ స్వార్థం విడాకుల కంటే హత్యల వైపే కొంతమందిని నడిపిస్తున్నాయని చెప్పబడుతూ ఉంది. స్త్రీల రక్షణ కోసం రూపొందించిన గృహహింస, వరకట్న వేధింపులు వంటి చట్టాలను కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. డబ్బు గుంజడానికి లేదా పెళ్లిని ఒక బిజినెస్లా మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని విమర్శకులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే మన చట్టం అనేది వెంటనే ఏమీ చేయదు, బెయిలు సులభంగా వచ్చేస్తుంది అనే ధీమాలో కొంతమంది ఉన్నారు. కానీ ఒక విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హత్య కేసులో ఏ చట్టము మిమ్మల్ని రక్షించదు. చివరకు ఎదురయ్యేది జీవిత ఖైదీ లేదా ఉరిశిక్ష మాత్రమే. ఒకప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్, ఫేస్బుక్ చాటింగ్లు మరియు నైతిక విలువలు పతనం, ఇవన్నీ కూడా చాలామంది చర్చించే కారణాలలో ఉన్నాయి. ఒక చిన్న గొడవ వస్తే భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి సమస్యను పరిష్కరించుకోవడం బదులు సోషల్ మీడియాలో పరిచయమైన పూర్తిగా పరా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓదార్పు వెతుక్కుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో అయితే మరింత పెద్ద సమస్యలకు దారితీస్తూ ఉంది. ఆ క్షణికమైన ఆకర్షణ, ఆ మోహం కొంతమందిని కన్నబిడ్డలను కూడా, కట్టుకున్న జీవిత భాగస్వామిని కూడా చంపేంత ఘోరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకువెళ్తూ ఉంది. సమస్య అనేది ఏదైనా ఉంటే మూడో వ్యక్తితో రహస్య సంబంధం పెట్టుకోవడం కాదు, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోండి. అది కూడా సాధ్యం కాకపోతే చట్టబద్ధంగా విడిపోండి. అంతే తప్ప క్షణికమైన సుఖాల కోసం, డబ్బు కోసం నమ్మిన బంధాన్ని నెత్తుటి మడుగుగా మార్చకండి. ఒకసారి ఆలోచించండి. కొన్ని నిమిషాల కోపం, కొన్ని రోజుల అక్రమ సంబంధం లేదా కొంత డబ్బు కోసం ఒక మనిషి ప్రాణం తీయడం అనేది అది నిజంగా విలువైన నిర్ణయమైనా ఆ ఒక్క నిర్ణయం వల్ల ఒక కుటుంబం పూర్తిగా కూలిపోతుంది. పిల్లలు జీవించున్న అనాథల్లా మారిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు తమ కళ్ళ ముందే తమ కొడుకుని కోల్పోతూ ఉన్నారు. మరోవైపు నేరానికి పాల్పడిన వ్యక్తి కూడా జీవితాంతం జైలు గోడల మధ్య బ్రతకాల్సి వస్తూ ఉంది. చివరిగా ఒక విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేరం అనేది ఎప్పటికీ గెలవదు. చట్టం ఎవరిని వదిలిపెట్టదు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఘటన నుంచి మనమంతా నేర్చుకోవాల్సిన విషయం ఒకటే: కోపంలో తీసుకున్న నిర్ణయం, ఒక తప్పు నిర్ణయం జీవితాంతం చెరగని శిక్షగా మారుతుంది. కాబట్టి బంధాలను కాపాడుకోండి. అది సాధ్యం కాకపోతే చట్టబద్ధంగా విడిపోండి. ఒక ప్రాణం తీసే హక్కు మాత్రం
ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఈ భయంకరమైన సామాజిక మార్పుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కోసం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జై హింద్.